जबरदस्त खतरनाक कॉमेडी शो మేము వయస్సుకు వచ్చాం వచ్చి కాలం పరువానికి వచ్చాం 40 ఏళ్ళు అయింది మా అబ్బాయికి పెళ్లి సంబంధం సెట్ అయింది ఈ రోజు పెళ్లి అండి నేను చాలా సంబంధాలు చూసాను అన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఆఖరికి ఈడో ఒక అమ్మాయిని చూసుకున్నాడు చాలా హ్యాపీ కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు ఈ రోజులో ముందు కక్కే వస్తుంది తర్వాత కళ్యాణం అవుతుంది ఇంతకీ అమ్మాయి ఎవరు ఏమనంటే అమ్మాయి చక్కగా ఉంటది అమ్మాయి ఏం చేస్తుంటది ఇంతకి బిజినెస్ మ్యాగ్నెట్ సూపర్ బాగా బ్రహ్మాండంగా ఉంది అమ్మాయిని పిలిచి చూస్తాను డార్లింగ్ అందమైన కుందనాల బొమ్మరా నానా కొందరు బొమ్మలా ఉంది కదా కొందరపు కొండలా కొందరు ఇది అదే పెళ్లి కూతురు నానా ఎంత ఉంది ఎవరి కూతురు ఇది ఏంటండి ఎంతకి ఎవరి కూతురు అడుగుతున్నానండి ఇదిగో మా నాన్న మీ నాన్నగారు నమస్తే అండి చాలా హ్యాపీగా ఉందిరా నేను చూసిన సంబంధాలు సెట్ అయిపోయినా చేసుకున్నాం ఇంత ముందు మా వాడు చాలా సంబంధాలు చూసామమ్మా కానీ ఫైనల్ గా మరి నిన్నే చేసుకున్నాడు అంతమందిని వదిలేసి ఏరి కోరి నన్నే ఎందుకు చేసుకుంటున్నారు నేను చాలా మందిని కోరుకున్నాను వాళ్ళు ఎవరో నాకు అందుకే ఏరి నిన్ను కోరుకున్నా జోకులు మావి గారు ఏం పేలమ్మ వాడు వచ్చిన మాట అదే పంతులు గారిని పిలిస్తే కూర్చొని స్టార్ట్ చేద్దాం పంతులు గారు నాకు పేట లేదంటే ఇద్దరు కలిపి ఒకటే పెట్టేసాం అది కూర్చొని మొత్తం సరిపోయింది అన్నం చేయమంటావు అమ్మ బాగున్నావా బాగున్నాను గారు ఏంటిది ఇలాగైనా వచ్చేది ఏమైంది చీర బాగుంది ఆ జాకెట్ ఏంటి ఏదో ఇంట్లో ఉండదు అప్పటికప్పుడు వేసుకొని వచ్చాను అప్పుడప్పుడు కాదు ఈ చీరకి ఈ ఎర్ర బోర్డర్ చూడు ఆ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ ఐశ్వర్య రాయ్ లో ఉంటావు కానీ ఇప్పుడు ఎర్ర బ్లౌజ్ ఎక్కడ పోవాలి ఎందుకు వెనకాల షాప్ ఉంది కదా అందులో దొరికింది అవునా ఇప్పుడు వేసుకొని వచ్చేస్తాను అమ్మా ఎవరు లోపల వస్తున్నాను ఒక్క నిమిషం ఏం కావాలి అదే నువ్వు పెళ్లి కూతురు కదా పెళ్లి కూతురు అయితే బిజినెస్ చేయకూడదా ఏంటి బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు బిజినెస్ మ్యాగ్నెట్ బిజినెస్ చేసుకున్నాను ఇంకా టైం ఉంది కదా కంగారు పడుకో చెప్పిగో అమ్మ కొంచెం త్వరగా చూసుకుంటే ఒక్క నిమిషం ఆగండి మావి గారు ఇదిగో ఈ ఎర్రదైతే నీకు పర్ఫెక్ట్ గా ఉంటది చాలా బాగుంది ఇంకా వేరేది ఏం లేదా ఇంకా ఏమైనా కొత్త రకం చీరలు ఏమైనా ఉన్నాయా ఎలాంటి కావాలి రష్మి కట్టుకునే చీరలు రష్మి కట్టుకుంది అయితే ఇదిగో ఇది ఇంతే ఉంది మరి రష్మి ఎంత కడుతుంది ఏంటి ఈ ఎర్ర తీసుకొని మొత్తం బిల్లు అయితే ఇగో దీనికైతే ఇది ఫ్రీ ఇస్తున్నాను మొత్తం 5500 5500 కాదు గానీ 2000 ఇస్తాను గడ్డ మీద బేరాలు అడుగు చెప్పానా ఇంతకన్నా పక్క షాపుకి పోతే ఇంకా తక్కువే ఇస్తాడు మరి అక్కడికే పోలేపోయి తిప్పులాడు ఇక్కడికి వచ్చేది నీ షాప్ ఉందనే కదా వచ్చాను ఎవరు రమ్మన్నాడు నేను రమ్మన్నా నిన్ను నాకు తెలీదా ఓ పెద్ద ఇది ఎరగబడిపోతున్నావు నీ షాప్ ఒకటి ఉంది అనుకుంటున్నావా అది ఒకటే ఉంది పెళ్లి చేసుకుంటే బిజినెస్ చేసిన ఆడవాళ్ళు చూసావా నన్ను లేకపోతే మరి సార్లే ఊరుకో పెద్ద ఇంట్లో మాట్లాడుతున్నావు నువ్వు ఇంత నోరుంటే రేపు పెళ్లి చేసుకున్న వాడి నీతో కాపురం చేస్తాడే ఎందుకు నువ్వెవరా నా మొగుడు గురించి మాట్లాడడానికి కాపురం చేస్తాడో కట్టులో కాల్తాడో నీకెందుకే నిన్ను చేసుకోబాయి అదవెవరు ఇగో ఈడే వీడా ఈయన ఎక్కడ చూసినట్టుగా ఉంది కొంటావా కనవా కొంటావు ఇంత చెప్పినప్పుడు కొంటారేంటి అబ్బో మేము చాలు కానీ అసలు రమ్మని షాప్ పెట్టుకో షాప్ పెళ్లి అంటే నూరేళ్ళు పెంటరా ఇదేంట పెద్ద పెంటలా ఉంది ఏలేదన్నమ్మా అక్కడ షాప్ దగ్గర చూస్తలే ఇక్కడ ఉన్నారని చెప్పారు ఇక్కడికి వచ్చాను కృష్ణారావు ఇప్పుడు వచ్చావా రాత్రనగా ఫ్రిడ్జ్ లో పెట్టంతా చేపలు ఉన్నాయా ఇగో ఇక్కడ తెచ్చాను పెళ్లి అవుతుంది షాప్ కి వచ్చే టైం లేక పెళ్లి పీటల మీద చేపల వ్యాపారం కూడా చేస్తున్నావా మల్టిపుల్ బిజినెస్ మ్యాగ్నెట్ నేను నీ చేపల వ్యాపారం ఆపిట్రా వస్తా నాకు ఇక్కడ ఏం చేస్తున్నాను నువ్వు చెప్పు బొచ్చు కావాలా మట్టగడిసి కావాలా లేకపోతే ఏంటి బొచ్చు ఎంత బొచ్చు 500 250 ఇవ్వా బొచ్చు ఇస్తాను తీసుకెళ్ళి వస్తానని చెప్పానా అక్కడ చేపల బిజినెస్ అవుతుందా ఇది చేపల బిజినెస్ అవుతుందా చేప ముఖ్యమా నీ పెళ్లి ముఖ్యమా బొచ్చులోది పెళ్లి కూతురు అంటే ఎక్కడ చేపలా ఉండాలరా మరీ సెల్ఫిష్ లా ఉందంట ఇది మొత్తం వ్యాపారం చేసుకుంటుంది ఇక్కడే సర్లే నాన్న పెళ్లి అయిపోయి వస్తున్నారు లేదా వస్తాం
తలగట్టించండి. తాళ తీసుకో కట్టేస్తే తొందరగా మళ్ళీ లేచిపోయేలాగా ఉంది. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడు గెత్తన్నట్టుగా తిరిగి దీని షాప్ కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో ఇందాక చెప్పిన రేటుకే రా ఇద్దు. ఇందాక రేట్ అని చెప్పావు. ఇందాక చెప్పిన రేటుకి ఇప్పుడు 6,000. 6,000 ఏం తగ్గించవా? నువ్వు తిరిగి వచ్చాను తగ్గిస్తారా? ఇందాక తీసుకోకుండా వెళ్ళిపోయావు. నాదా తప్పు? చీరలిటి అసలు నీకు చీరలే అమ్మను. 5,000 తిరిగి వచ్చాయని చెప్పి అంత పొగరు చూపిస్తున్నావా? నీ చీరలు కాకపోతే వేరే చీరలు లేవనుకున్నావా? నువ్వు మొగుడు కాకపోతే మొగుళ్ళే లేరనుకున్నావా? నీ పెళ్లి కాకపోతే వేరే పెళ్లి లేరనుకున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నేను బేరాలు మాట్లాడలేకపోతే దాంతో బేరం కుదుర్చుకున్నావు నువ్వు. ఇలా పాత బేరమేనండి. అంటే ఈడు ఇందాక నుంచి ఎక్కడో చూసాను కదా, నా పాత కస్టమరే. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు నా బతుకేంట్రా? ఇంత మంది ముందు ఇలా అమ్మాని పట్టక నన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు? నన్ను ఎవరు? నేను చేసుకుంటానమ్మా, నేను చేసుకుంటాను. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అది కాదమ్మా. పెళ్లి అయినట్టుగా మొగుడు వచ్చినట్టుగా కాపురం చేసినట్టుగా. నా పెళ్లి కావాలని చెడగొట్టావు కదే తిప్పులాడి పెళ్లి చేసుకుంటావా? నాకు మొగుడిని ఇప్పుడు మొగుడే కదా, గోల్డ్ మంది ఉన్నారు, ఇస్తాను రా. రామ్మా చీరలే. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చెయ్యి పట్టి నూడా. రేపు మన మ్యారేజ్ తెలుసు కదా, అవునండి. అందుకనే నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. ఆ కవర్ లో ఉంది. కక్కుర్తి పడద్దు. మ్యారేజ్ రేపు కాబట్టి నేను రేపు ఓపెన్ చేసి రేపే చూడాలి. అర్థమైందా? గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్ మన ఇంట్లోనే డిన్నర్ చేసి సినిమా చూద్దాం. అది కాదు, పెళ్లి రోజు కదా. అందుకేనే షాప్ లో 1+1 శారీ కొన్నా నీకోసం. ఐ నో మై హస్బెండ్. కమ్ ఆన్. 1+1 అన్నారు, ఒక చీర ఉంది. ఆ 2 ఇచ్చాడు. ఒకటే సరిపోతుంది చెప్పి 2 కలిపి కుట్టించాను నీకు. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్కే, నీ పెద్దలకి ఇదే లిప్స్టిక్. ఏది అబ్బా, పెళ్లి రోజు ఒక ముద్దు లేదు, పుచ్చుతా లేదు. కావాలి ముద్దు కావాలి. నీకారా రెడీ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. టిఫిన్ తీసుకొని రా. ఒక్క నిమిషం. టిఫిన్ ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కనిపించట్లేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఆఫీస్ కాల్ ఎదుర్రా. అలాగే, ఎప్పుడు నేను ఎదురేస్తానే వెళ్తాను. రెడీ. ఇలాంటి మొగుడు ఎవ్వరికి రాకూడదు. దిక్కుమాల సంత. మర్చిపోయా, మా ఆయన గిఫ్ట్. పెళ్లి రోజు రేపు ఓపెన్ చేయమన్నాను కదా, నీ కక్కుర్తి నాకు తెలుసు, అందుకే ఏం గిఫ్ట్ లేదా? ఆఫీస్కి వెళ్ళిపోయాడు, లేకపోతే చెప్పేదాన్ని. ఎందుకు నువ్వు లేట్ గా వచ్చావు? కొన్ని అద్భుతాలు లేట్ గా వస్తారు. అలాగా నా కళ్ళకి ఎందుకో ఇది బోర్డు కనపడుతుంది. ఎందుకో కొన్ని అద్భుతాలు రావనిపిస్తుందిరా. ఇప్పుడైతే ఇదే. ఆగండి, మీ సొల్లు ఆపి నేను చెప్పింది తినండి. అప్పుడు అది సెల్లే కదా. మ్యాటర్ ఏంటి ఇంతకి? స్వీట్ తినండి. దేనికిరా? నా శాలరీ పెంచాడు రా. అరే ఎవరో బాస్ వస్తున్నారు కదా, లేడీ బాస్. ఎందుకు ఏంటి పరిస్థితి? ఇస్తామా, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. భూమికలా ఉంటుంది అనుకుంటే కోడికలా ఉందేంట్రా? అక్కడ భూమికి అది మిస్ అమ్మా, ఇది చాలా లాస్ అమ్మా. హాయ్ మేడం. హాయ్ సందీప్. చాలా వదలరా. నేను వదిలేసాను, ఆవిడ వదులుతలేదు. మేడం మీకే బొకే. ఓ చాలా థ్యాంక్స్ అండి. మీరైనా బొకే తీసుకొచ్చారు. ఈ వేస్ట్ గా ఎలా చేతులు ఉప్పుకుంటా వచ్చారు. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలరా నేను. చేద్దాంలే మేడం, మీరు వెళ్ళిపోండి, మేము వర్క్ చేసుకుంటాం. వర్క్ చేస్తుండండి, నన్ను ఇంప్రెస్ చేయాలి మీరు. ఎస్, నీకు బాగుంది, టైం ఇస్తున్నారు. నెక్స్ట్ డేలో చెప్పు. వస్తా. మేడం ఒక నెలనే ఉంటది ఇక్కడ. మీరందరూ బాగా కష్టపడి ఆమెను ఇంప్రెస్ చేయండి. ఈ కంపెనీ వాళ్ళకి అప్పచెప్తారు. ఏం డీసెంట్ ఫస్ట్.
నందు yes మేడం. ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, నీతో తీర్చుకోవాలి. ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? మొన్న ఆపరేషన్ నేను తీయించాం వాడికి. ఆ ఫైల్స్ కాదు, ఫైల్ ఆఫీస్ ఫైల్స్. బాగా పనిచేసావు అనుకో, నీకు శాలరీ పెంచుతాను, నీకు ఇంక్రిమెంట్ పెంచుతాను, నీ ఆఫీస్ లో మంచి ప్రమోషన్ కూడా ఇస్తాను. రెచ్చిపోతాను చూడండి మేడం. ఏంటి ఆఫీస్ చెక్ చేస్తున్నారు మీరు? మేడం వాళ్ళు కుళ్ళుకుంటున్నారు, రేపు మళ్ళీ మనం కలుద్దాం. ఆఫీస్ అయిపోయింది, బాయ్, సీ యూ. బాయ్. ఎలాగైనా మేడం ఇంప్రెస్ చేసేయాలి. మీ ఆయన ఆఫీసులో ఒక ఆంటీని గోకేస్తున్నాడు. మా ఆయన? మీ ఆయనే. నేను నమ్మను. మీరు నమ్మరా? ఇలాగే కొంప కొల్లేరు అయిపోద్ది. కావాలంటే వాడు గుర్తుపెట్టుకోండి, ఏంటి? మీ ఆయనకి ఇక్కడ లిప్స్టిక్ ఉంది. లిప్స్టిక్ ఉందా? లేడీస్ స్మెల్ వస్తుంటది, స్ప్రే. చూసుకుంటాను, వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటా. నన్ను కాదని ఇంకొక దాంట్లోనే ఉంటా. వచ్చారా? ఏమండి చేయండి. ఈ లిప్స్టిక్ మార్క్ ఏంటి? ఇది బస్సులో వస్తున్నప్పుడు సడన్ బ్రేక్ అయ్యాక ఎవరో అమ్మాయి వచ్చి పడింది, అలా అంటుకుంది, అంతే. దట్స్ ఆల్. మనకి బండి ఉంది కదా, బస్ ఎందుకు ఎక్కారు? బండి ప్యాచ్ అయింది, ఆ బస్ ఎక్కాల్సి వచ్చింది. సరే, లేడీస్ సెంట్ స్మెల్ వస్తుంది ఏంటి? నువ్వు లేడీ కదా, ఎందుకు వస్తుంది? నిజమేనండి, ఏంటో అన్ని నాకు. వెళ్ళి టీ పట్టరా. అలాగే. నో షుగర్, నో మిల్క్, నో వాటర్. ఓకే, నో బాదం మిల్క్. ఎస్. నందు మేడం, మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఆఫీస్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది క్లారిటీ తీసుకుందా నీతో వచ్చాను. మేడం, ఆఫీస్ లో డౌట్స్ ఉంటే ఆఫీస్ కి వస్తాడు, ఇంటికి వచ్చి ఎక్కర్లేదు. బాసే. బాసా? ఇదా? ఇదేంటి అలా ఉందేంటి? అలాగే ఉంటది. దాన్ని ఇంప్రెస్ చేస్తే ఇంకో నాకు మంచిగా శాలరీ పెరుగుద్ది, అంత బాగుంటది, మన ఫ్యూచర్ బాగుంటది. అర్థం చేసుకో. అదేనా? నందు నాకు ఇక్కడ చాలా డిస్టర్బ్ గా ఉంది, ఆఫీస్కి వచ్చి. ఆఫీస్కి వెళ్ళిపోదాం. ఆఫీస్కి వెళ్ళి వస్తాను, నువ్వు వెయిట్ చేయ కోసం. అది కాదండి, అది రమ్మంటే వెళ్ళిపోవడం ఏంటి? బాసే, వెయిట్ చేయి. ఏంటి మీ ఆవిడతో ఒకటే తలనొప్పి అయిపోయింది. రేపు మొబైల్ నేసేద్దాం చూస్తాను నేనే. హ్యాపీగా ఉండొచ్చు. నన్ను బాస్ చేసావు ఇంకో, రేపు నుంచి నీతో ఉంటాను. ఎండి చేస్తాను, ఎక్కడ కోరుకుంటే ఏమన్నా చేస్తాను. ఓకేనా? ఓకే, దాన్ని విడకలు ఇచ్చేస్తా, అవసరం వేసేస్తా. థ్యాంక్ యూ. హాయ్. ఇదేనా డిస్కషన్? అది కాదు. కూర్చో. ఏం చేస్తా? ఎండి చేస్తాను. ఏంటి మార్చుకునేది? ఏంటి మార్చుకునేది నా మొగుడుతో? నందు. ఏంటి నందు? ఏంటి బాస్? అదేం బాస్ రా, ఒక నిమిషం ఆగు. ప్రమోషన్ కోసం ఎంత దూరం వెళ్తారా? అది ఏదో ప్రమోషన్. నువ్వు నా మిస్ అమ్మవే. మిస్ అమ్మ అని చెప్పి నన్ను మిస్సెస్ చేసుకొని ఇంట్లో నుంచి ఆఫీస్ లో నువ్వు పడే కథలు ఇవ్వ. ఏంటో చూస్తున్నా? ఓ ఆడు తగులుకో, పర్లేదు, ఆడు నీరు ఒకటే, వెళ్ళు. పక్కింట్లో పుల్లలు పెట్టడాలు. నీతో ఉంటాను, జాబ్ మానేస్తాను, వచ్చేసి ప్రామిస్. ఏ బాబు లేకపోతే దొరబాబు. సచ్చినోడా, రోజు కొట్టి కొట్టి చంపుతున్నా. నిన్ను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో. ఈ నీ చెప్పులు. అసలు ఎందుకు అదే? నిన్ను కన్నా ముందు మీ అమ్మని అనాలి. నిన్ను చేసుకున్నందుకు ఫస్ట్ మీ అమ్మని అనాలి. మా అమ్మని అంటావే నువ్వు? ఏంట్రా మా అమ్మని అంటావా? జర్రుంటే చచ్చిపోతుంటరా. నీలాగే నా అమ్మ నాన్న కొట్టుకున్నప్పుడు నా తాతగారు ఒక మంచి అడ్వైస్ ఇచ్చారు. ఏమిచ్చారు? వారంలో 5 రోజులు కొట్టుకోకండి, తిట్టుకోకండి, ఒక 2 రోజులు మాత్రమే కేటాయించండి. అంటే వారంలో ఒక రోజు నేను కోపం వచ్చినా తిట్టొచ్చు, కొట్టొచ్చు. అబ్సల్యూట్లీ. వారంలో ఒక రోజు నేను కోపం వచ్చినా తిట్టొచ్చు, కొట్టొచ్చు, అంతే. మిగతా 5 రోజులు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి, అంతే, మింగేయాలి. ఇప్పుడు మేము నేను యోగా చేసుకోవాలి. నేను కూడా యోగా చేసుకోవాలి. నేను శనివారం కొడతా నిన్ను. నాది శుక్రవారం. వెళ్ళి కాఫీ పట్టరా. అడగతలే, పెళ్ళమంటే అన్ని పనులు చెయ్యాలి, ఆఖరి తన్నులు కూడా తినాలి. సోమవారం ఏంటి చల్లగా ఉంది? అందుకే కాఫీ తెచ్చా. లక్షవారం అయిపోయింది. గుడ్ నైట్. గుడ్ నైట్. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? ఏంటి ఎందుకు కొట్టావు? శుక్రవారం మొదలైంది.
ముందు పరుగు పోయిందిగా. 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా రెడీ చేస్తున్నావు. The next day. దీనికి ఆయిల్ కాదు. ఏమే బయటికి రా. ఎక్కడా? అమ్మ ఇంటికి వెళ్ళింది. ఏమే ఈరోజు శనివారం మర్చిపోయావా? హలో ఏమండి? శనివారం కదా సరదాగా అమ్మాళ్ళ ఇంటికి వచ్చానండి. ఈ ప్రెస్టేషన్ ఎవరో తీసుకోవాలి. సమయానికి ఎవరు రాలేదే. ఏరా ఫ్రెండ్స్ అన్నా మందేస్తారా? చేస్తాం రా. రండి. అరే రామప్రసాద్ చెప్పరా. ఎన్ని రోజులకు పిలిచారా మంది చేస్తా అని? అది నువ్వు పిలిచాను తొందరలో వచ్చేసాను. టాయిలెట్స్ ఎక్కడరా? టాయిలెట్స్ ఎక్కడ? టాయిలెట్స్ ఎక్కడ? ఎందుకు కొడుతున్నావా? చూసారా వాడు టాయిలెట్ ఎక్కడ నడుగుతాడు? వాడు పోసుకెళ్ళాడా? ఏదో తేడాగా ఉందేంటి? మా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వే కదరా ఫోన్ చేసావు. వచ్చాడనా? మీకు సిగ్గులా తెలదా? ఏమండి వచ్చావా? నిన్ను దించు. 12 దాటి చాలాసేపు అయింది. లేక్ వీళ్ళెవరు? ఫ్రెండ్స్ అండి. ఎవరికి ఫ్రెండ్స్? పెళ్ళ లేనప్పుడు ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్. అది కాదండి. ఏమండి ఆయన ఎలాగో చెప్పాడు. బాత్రూమ్స్ ఎక్కడండి? ఇక్కడ పోయి ఇక్కడే. సోమవారం, మంగళవారం, బుధవారం, లక్ష్మీవారం. అమ్మో మళ్ళీ శుక్రవారం వచ్చేస్తుంది. పడుకుంటానే నిద్ర వస్తుంది. అయ్యో పడుకోండి. The next day. శుక్రవారం. ఏమండి ఎక్కడున్నాడు? హలో చెప్పే. ఎక్కడున్నారండి? నేను మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చాను. అవునా? నేను వెళ్ళాను. ఆయన కూడా వెళ్ళినట్టున్నారు. మా అమ్మాళ్ళ ఇంటికి వచ్చి వస్తున్నా. అది నేసిన ఐడియా. మనం సేమ్ ఐడియా చేసాం. ఇప్పుడు శుక్రవారం అంత మందే. అయిపోయింది బతిగా అయిపోయింది నీకు. నేను మా అమ్మాళ్ళ ఇంట్లో ఉన్నానని మీరు పరిగెత్తుకుంటూ అంత దూరం వెళ్ళారు. నేను జస్ట్ కాల్ చేశా, రాలేదన్నారు. నువ్వు ఇంట్లో కాకుండా ఇంకెక్కడుంటావు చెప్పు? శుక్రవారం పెడత పూజ. ఇలా చూస్తూనే 12 అయిపోయింది. నేను పడుకుంటాను. శనివారం లేపండి సరేనా? ఈసారి తలుపు గెడ పెట్టుకొని ఎక్కడికి పోకుండా చూసుకుంటా. ఇట్స్ మై టైం. 12 o'clock midnight. 12 అయింది. రండి బావా రండి. రండి కూర్చోండి బావా. ఎలా ఉన్నావు? చాలా రోజులు పిలిచా. బాగున్నాను. ఈ రోజు శనివారం. శనివారం అండి నా డే. నీ డేనే తీసుకొచ్చారు మా బావగారు. మామూలు బావ కాదు, పోలీసు. ఏమే బెడ్రూమ్ లోకి రావు సార్, మాట్లాడాలి నీతో. పర్సనల్ గా మాట్లాడాలి. వస్తున్నా రండి బావా. నేను బెడ్రూమ్ లోకి ఎందుకు? అబ్బా బెడ్రూమ్ లో నువ్వు రాకూడదు ఏంటి? పెళ్లికి ముందు పిలవచ్చు కదా ఇలాగా. వచ్చావా? బావా పోలీస్. బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చారు బావా? పోలీసులు బెడ్రూమ్ లోకి రాకూడదు ఏంటి? ఏం చేస్తున్నారు బెడ్రూమ్ లో? చెయ్యి వదలండి సార్. ఫోన్లేండి పట్టుకోనివ్వండి. మీరు ఎలాగో పట్టుకోరు. అమ్మో ఇంకో 2 నిమిషాలు ఉంది. ఏంటి ఫుడ్? ఇలా రావే. సాటర్డే రోజు. రండి బావా. టైం అయిపోయింది. అవును ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? ఇంటికి వెళ్తాను. 12 అయిపోయింది. మారలేదే నువ్వు. 2 నిమిషాలు అయిపోయింది. 12 అయిపోయింది. ఏమండి నార్మే సోమవారం, ఓకే మంగళవారం, మళ్ళీ అయ్యో మళ్ళీ శుక్రవారం మొదలు అవుతుంది. ఎక్కడికి రా? ఎక్కడికంటే ఈరోజు శనివారం టైం అయింది. దించు. ఏ శనివారం అయిపోయి ఆదివారం వచ్చి చాలాసేపోయింది. అదేంటి? నేను కొట్టుడికి మత్తుగా పడుకున్నావు. మత్తు వదలరా. ఆదివారానికి శనివారం తేడా తెలియదురా. గంగిరెద్దులో పడుకున్నావు. అసలు రూల్ పెట్టింది నువ్వే కదా. ఫరియా అబ్దుల్లాకి వెళ్ళి కొంచెం ప్రపోజ్ చేసుకుంటాం. కొట్టు ఫరియా అబ్దుల్లాకి. నాకు సింహ కావాలి. వారంలో 5 రోజులు నువ్వే కొట్టు కావాలంటే, కానీ నువ్వు అటుపక్క వెళ్ళొద్దు, ఇటుపక్క వెళ్ళను. ఎంత చేసినా మనమే. మధ్యలోకి ఎవరు రాకూడదు. ముందు నువ్వు పద.
సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్ ఉదయం ఇంటి వాంటర్ నన్ను రెంట్ ఇవ్వలేదని పచ్చి బూతులు తిట్టాడు తెలుసా? ఇంటి వాంటర్ నిన్ను తిట్టాడా? అవును. నిన్ను ఇంటి వాంటర్ తిట్టాడా? అవును. ఏంట్రా నన్ను తిడితే నీకెంత కోపం వస్తుంది? నన్ను కొట్టి నిన్ను తిట్టడం ఏంటా అనేసి కొడితే ఇతను కొట్టాలి కదాడు. మనం కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లైఫ్ లో ఎదగలరా? బిజినెస్ చేద్దామా? ఒరే ఒక ఐడియా. ఏ బిజినెస్ చేద్దాం? టార్చ్ లైట్ల బిజినెస్ చేద్దామా? టార్చ్ లైట్ బిజినెస్ ఏంట్రా దరిద్రంగా? టార్చ్ లైట్ల బిజినెస్ ఏంట్రా కాదు, మన ఊరు వెళ్తుంటే అవే పక్కన ఆడోళ్ళు తెగమ్మ ఎత్తున్నారు టార్చ్ లైట్లు తెలుసా? ఒకటి 500 అంట. ట్యూబ్లైట్ వాళ్ళు అమ్ముతుంది టార్చ్ లైట్లు కాదురా. ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. ఏదైనా జాబ్ ఎత్తుకుందా? పద ఎవరైనా జాబ్ ఎత్తుకోవాలి మనం. అది సరే, నువ్వు లంగా వేసుకొచ్చావేంటి? లంగా కాదు మేడం, కోటేది మీదే. టుడే వాట్ ప్లాన్స్? వాట్ ప్లాన్స్ అంటే ఇప్పుడు ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది మేడం. అది యానిమల్స్ కి కదా జూమ్ మీటింగ్. వై మీ? జూమ్ మీటింగ్ అనేది వేరు మేడం. జూమ్ చేస్తారా బాగా? వాళ్ళు చేయలేండి మిమ్మల్ని చూసి. వాట్ ఆర్ ద టర్నోవర్స్? టర్నోవర్స్ అంటే మేడం ఇగో బంజారాస్ 6 కోట్లు టర్నోవర్ మేడం, జూబ్లీహిల్స్ 7 crores. కృష్ణానగర్ లో మేడం 4 లక్షలు ఉంది టర్నోవర్. కృష్ణానగర్ వై లాస్? అంటే వర్షాలు పడుతున్నాయి కదా మేడం. వర్షాల వల్ల ఇంత లాస్ అయింది. చెప్పాను కదా స్టాఫ్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయమని. నిజంగానే మేడం స్టాఫ్ లేరు అక్కడ. మీ మేడం బాగా రిచ్చా? బాగా రిచ్. ఎంత రిచ్ అంటే ఇప్పుడు మీకు డబ్బులు కావాలనుకో మీరు ఎక్కడికి వెళ్తారు? బ్యాంక్ వెళ్తాం. బ్యాంకులకే వడ్డీలు ఇస్తా ఆవిడ. ఏదో పెద్ద కంపెనీకే ఓనర్లా ఉందిరా. పిఏ మేడం నమస్తే ఎవరిలో ఏంటి డిస్కషన్? మేడం మాకు జాబ్స్ లో మీ కంపెనీలో ఏమైనా 2 జాబ్లు ఇస్తే మేము చేసుకుంటామండి. మనకి స్టాఫ్ కావాలి కదా? అవును మేడం. మేము జాయిన్ అవ్వడానికి సెలెక్ట్ అయిపోయినట్టేనా? సెలెక్ట్ అవ్వాలంటే కొంచెం ట్రైనింగ్ ఉంటది. కమ్ టు మై ఆఫీస్, ఐల్ డిసైడ్. ఇక స్టాఫ్ అలా అడుక్కోడానికి వచ్చారా? వాళ్ళ దగ్గర అడుక్కుంటారేంటి? హాయ్ బ్రో. ఏంటి ఎందుకు? ఏ కంపెనీ ఇది? ఇది మా ముష్టివారి సంఘం. బెగ్గర్స్ కోచింగ్ సెంటర్. కోచింగ్ సెంటర్. మరి కాస్ట్యూమ్ అది? కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం గానీ మామూలుగా నాది ఇదే. మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగా ఉంటాం. మేడం వీళ్ళందరూ మీ ఎంప్లాయీసా? అవును. అంటే మాకు జాబ్లు ఇస్తా అని చెప్పింది మీరు? బెగ్గర్స్ గానే. అంటే మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా? చీప్ గా అడుక్కోవడమా? ఈ దేశంలో రిగ్గింగ్ నేరం గానీ బెగ్గింగ్ నేరం కాదు రే. ఏంటి అడుక్కోవడం చీప్ తీసి పారేస్తున్నారు కాస్ట్యూమ్స్. అర్థమైపోయింది. రష్మి కూడా అడుక్కుంటారు కదా లాస్ట్ జడ్జిమెంట్. నీ గురించి అడుక్కుంటుంటా. అక్క రష్మి మీ ఏరియాలో ఉంటది కదా? మా ఏరియాలో ఉంటది. దాని గురించి ఎత్తకరా బాబు. ఏమైంది? 10 రూపాయలు వేస్తుంది, 10 మందికి ఇమ్మంటది. 10 మందికా? మళ్ళీ ఆ చివరి లైన్ లో అదే ఉంటది. ఇప్పుడు మీరు ట్రైనింగ్ నేర్చుకోరా? మేడం మేము జాయిన్ అయిపోతాం. రెడీ? జాయిన్ అయిపోతాం. టిప్పు టాప్ కొత్త అవ్వదు. వీళ్ళు కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని రండి. ఇప్పుడు కాస్ట్యూమ్ చేంజ్ అంటే కష్టమే మేడం. ఒక నిమిషం నేను చెప్పేస్తాను. ఇంతే. ఫస్ట్ మనకు కావాల్సింది అపియరెన్స్. అపియరెన్స్ పర్ఫెక్ట్ గా ఉందనుకో డబ్బులు అయ్యే పడతాయి వచ్చి. ఇప్పుడు ట్రై చేయండి ఏదైనా అడుగు. అరే బస్ స్టాప్ ఆంటీ వస్తుంది. 100 200 1000 రూపాయలు తగ్గేదే లేదు. 1000 అంటుందేంటి? అది మనకేసేది కాదు. అబ్బా వేయలేదే. ఆటగాడే. చిచ్చి పొద్దునే ఏం బేరం వచ్చిందో. అరే ముందు అడుగుదాం. రష్మి దగ్గర. అమ్మా అమ్మా అమ్మో నేను చెప్పాను దాని జోలికి వెళ్ళొద్దని. మేడం వాళ్ళు పనికిరారు మేడం, కొత్త వాళ్ళు పెట్టుకుందాం. ఏట్రా నీ బొచ్చులో 5 ఉంది, నా బొచ్చులో అయితే 10 రూపాయలు ఉంది. నీ మొహం అంటే అడుక్కునేలాగా ఉంది. నాది ఉందా అక్క? ఇదంతా మన ఏరియా కదా? ఇదంతా మన ఏరియాలోకి అడిగేటోళ్ళు ఆడదే లేదు, మగోడు లేడు. అడుకొని కూర్చోరా. ఒరే ఈ లైట్ ఆ లైటేనా? ఏరా ఏమంటున్నారా? సేమ్ టార్చ్ లైట్ రా, ఎక్కడో చూసాను. కూర్చో ముందు. అక్క ఇది మన అడ్డ కాదు కదా? ఏటే ఊపుకుంటూ పల్లెలు ఎట్టుకుని వచ్చేసావు? ఆయన నువ్వు నా ఏరియాలోకి ఎందుకు వచ్చావే? ఎవరి ఏరియానే? ఎవరి ఏరియా? నేను పాడుకున్నాను. ఇగో ఇవన్నీ గొడవలు కాదు కానీ ఈ ఏరియాతో డిసైడ్ అయిపోండి. ఎవరు బాగా అడుకుంటే ఏరియా అయ్యా. ఇప్పుడు మన ఇద్దరం ఆడి ఈ అడ్డ ఎవరితో కనిపెడతాం. ఫస్ట్ అడుక్కుంటుందా చూద్దాం.
అయ్యా 10 రూపాయల దారం ఉండి చేయండి అయ్యా. అడుక్కోవడం ఏంటే అలాగ అడుగుతారా? ఎలా అడగాలి నేను చూపిస్తాను చూడు. అయ్యా అయ్యా దారం చేయండి అయ్యా బాబయ్యా. చూసావా ఇలాగ రాలేదు. అది అలా అడుక్కోవాలి. బెచ్చగాడే బెచ్చం వేసాడు. ఇది అడుక్కునే విధానం. అయ్యా 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 ఇలాగ అడుక్కుంటారా? అదిగో ఇలా రాలాలే. అది బాబోయ్ అయ్య బాబోయ్ రోహిణి వీళ్ళందరూ వేసేది కాదే. అసలు వేస్తే అప్పుడు తీసుకోమని దమ్ము. నిన్న వచ్చిపోయి మా ఇంటి దగ్గర మీ లుంగి మర్చిపోయారు. బాబయ్య బాబయ్య అమ్మా మీరు ఏది ఇచ్చినా తీసుకో. ఏది ఎత్తుకెళ్ళారు? నాకే బాగా వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా ఏరియా ఎవరిదో? ఇక్కడ మనకు గొడవలొద్దు. మన ఇద్దరు ఐకమత్యంగా అడుక్కున్నాం అనుకో. మీ గొడవలు పెట్టి నీ అదవలే అడుక్కోవడానికి వచ్చి మాలో మాకే గొడవలు పెడతా. అంటే మీ ఎవరి ఏరియా చూసుకుందామని చెప్పి మీకు అడుక్కుంటే మాకు వచ్చిన డబ్బులు కూడా రావు మీకు ఇక్కడ చేస్తుంటే. మీరు సరిసా మనం పంచుకుందా జాయిన్ అయిపో. అన్ని వాళ్ళు మర్చిపోతున్నాయి, నువ్వు అడుక్కోవడం మర్చిపోయావు. నేర్చుకో పదా.